చర్మం పైన నలుపు వచ్చి ఇబ్బంది పడుతున్నారా? చర్మం పైన నలుపు మచ్చలతోటి బాగా ట్యాన్ అయిపోయి, బాగా ఫోర్ హెడ్ పైన ట్యాన్ అయిపోయి దాంతో ఇబ్బంది పడుతున్నారా? నుదుటి పైన నలుపుని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, బ్లూ టోనింగ్ అనేది లేజర్ మనం చేయొచ్చా, ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే దాని గురించి ఇవాళ నేను మీకు వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి నలుపు అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. ఈ నలుపు అనేది ట్యానింగ్ తోటి ఉంటుంది కాబట్టి దీనికి మనం తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్యానింగ్ లో మనకి ముఖ్యంగా చూసుకుంటే చర్మం పైన బాగా నుదుటి పైన నలుపు వస్తుందండి. ఈ నుదుటి పైన నలుపు వచ్చేదానికి మనం ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది వాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సూర్యుడు వెలుతురుతోటి వచ్చిందా, లేక ఇతరత్ర ప్రాబ్లమ్స్ తోటి వచ్చిందా, లేక ఇతరత్ర ఇష్యూస్ తోటి ఏమైనా వచ్చిందా అనే దానికి తెలుసుకోవాలనంటే మీరు తప్పకుండా మా దగ్గరికి వస్తే మేము మీకు చెప్తామండి. అయితే మీకు సన్లైట్ తోటి ట్యాన్ రావటం అనేది సహజంగా ఉంటుంది. ట్యానింగే కాకుండా మీకు ఇతరత్ర మెడికల్ కండిషన్స్ ఆఫ్ పిగ్మెంటేషన్స్ ఉంటాయండి. మెలాస్మా ఉంటుంది, అలానే మీకు ఇతరత్ర లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్, యాషిడర్మటోసిస్, ఇలాంటి రకరకాలైన పిగ్మెంటేషన్, సెబోరిక్ మెలనోసిస్ ఇవన్నీ ఉంటాయండి. దాంట్లో ముఖ్యమైనది ఫోటోమెలనోసిస్. ఈ ఫోటోమెలనోసిస్ అనేది సన్లైట్ తోటి వచ్చిన డ్యామేజ్ తోటి జరిగిన ప్రాబ్లం అన్నమాట. సూర్యుడు వెలుతురు మనకి చర్మంలో తగలంగానే మనకి నల్లకణం అనేది, పైన పొరలో ఉన్న నల్లకణం మనకి నలుపుని అనేది ఇస్తుంది అనమాట. దాని పనే నలుపునివ్వటం. నలుపు అది ఎప్పుడైతే వస్తుందో ఆ నలుపు వచ్చినప్పుడు అక్కడ మనకి ఒక ప్రొటెక్షన్ లేయర్, ఎప్పుడైతే ఈ నల్లకణము మనకి నలుపు ఎప్పుడైతే వస్తుందో ఆ నలుపు ఏదైతే ఉంటుందో అదొక ప్రొటెక్షన్ లేయర్గా ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ సూర్యుడు వెలుతురు అక్కడ తగలంగానే ఆ నలుపు అనేది ఆ సూర్యుడు వెలుతురులో ఉన్న హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ని తీసేసి మన చర్మాన్ని కాపాడుతుంది. అయితే ఈ కాపాడే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి కాపాడే మెలనిన్ మనకి ట్యాన్ గా మారిపోతుంది. సో ట్యానే కాకుండా రిజిడ్ పిగ్మెంటేషన్స్ చెప్పాను కదండి, దీనికి తగ్గించుకోవటానికని మనం లేజర్స్ థెరపీస్ చేసుకోవచ్చు. అసలు లేజర్ అంటే ఏంటి? ఇది లైట్ యాంప్లిఫికేషన్ అండ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అండి. సో ఒక లైట్ ని మనకు యాంప్లిఫికేషన్ చేసి దాన్ని స్టిమ్యులేట్ చేసి ఎమిషన్ చేపిస్తాం అనమాట. ఇది చేయించేదాన్ని లేజర్ థెరపీ అని అంటారనమాట. సో లైట్ యాంప్లిఫికేషన్ అనే దానికి ఒక మీడియం కావాలి. దానికి మనకి బ్లూ టోనింగ్లో మనకి యాగ్ లేజర్స్ యూస్ చేస్తాం కాబట్టి దాని నుంచి మనకి బ్లూ టోనింగ్ అనే బ్లూ లైట్ తోటి మనకి థెరపీస్ అనేది వస్తుంది. ఇది ఇన్విజిబుల్ థెరపీస్ అనేటివి ఉంటుంది. బ్లూ టోనింగ్ అనేది ఈ థెరపీస్లో ఒక వెరైటీ వేవ్ లెంత్ అనేది తీసుకొస్తుంది అనమాట. అది తీసుకురావటంతో మీకు చర్మంలో ఉన్న నలుపుని బాగా తగ్గిస్తుంది అన్నమాట. అలానే మన నలుపుని తగ్గించడానికని దీంతో పాటు స్కిన్ యాక్టివ్స్, స్కిన్ సైక్లింగ్ థెరపీస్ కూడా చేస్తాం. ఈ స్కిన్ యాక్టివ్స్, స్కిన్ సైక్లింగ్ థెరపీస్ అనేది చేయటంతో మన చర్మంలో ఉన్న నలుపు కూడా ఇంకా బెటర్గా తగ్గుతూ ఉంటుందన్నమాట. చర్మంలో ఈ నలుపు ఎప్పుడైతే తగ్గుతుందో దానికి మనము మెయింటెనెన్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎలా చేస్తాము అనంటే మీ చర్మాన్ని క్లెన్స్ చేస్తారండి. ఆ తర్వాత మీకు లేజర్ని ఇలా పాస్ చేస్తారండి. చర్మం పైన ఎటువంటి నొప్పి కానీ ఎటువంటి ఇబ్బంది కానీ ఏది ఉండదండి. మీకు అలా టక్ 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 మని అయిపోతుందండి. ఇలా ఒక స్టెప్లో కానివ్వండి, 2-3 స్టెప్స్లో కానివ్వండి, స్కిన్ని బట్టి మేము డిసైడ్ చేస్తామండి. ఈ ఒక స్టెప్ తోటి అలా రెండో స్టెప్ తోటి మూడో స్టెప్ తోటి చేసినాక మనము దాన్ని మంచిగా సీరమ్స్ తోటి కానీ అప్లై చేస్తామండి. లేదంటే ఒక యాంటీబయాటిక్ క్రీమ్ అయినా మీకు ఇస్తారండి. అలానే మనకి ఏదైతే ఈ థెరపీస్ చేస్తారో ఈ చేసిన దాంతో మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే లేజర్ థెరపీస్ చేసిన దానికి కాంబినేషన్స్ కూడా చేయొచ్చు అనమాట. మైక్రోడర్మాబ్రేషన్స్ అని ఒకటి ఉంటుందండి థెరపీస్. ఈ మైక్రోడర్మాబ్రేషన్ థెరపీస్ కూడా మనం లేజర్స్ తోటి కంబైన్ చేసినప్పుడు బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటుందన్నమాట. అయితే ఈ లేజర్ థెరపీస్ ఏవైతే చేస్తామో ఇది చేసిన తర్వాత మనకి అది రిజల్ట్ రావాలనంటే దానికి మనం స్కిన్ యాక్టివ్స్, స్కిన్ సైక్లింగ్ థెరపీస్ అనేది మనం యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది నెలకు ఒక మాటు 8 సెషన్స్ దాకా చేసుకున్నాక దానితో పాటు మనము సన్ ప్రొటెక్షన్ అనేది కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మ్యారేజెస్కి ముందు కూడా మనం చేయొచ్చండి. దాంతోపాటు ఇవి కూడా మనం థెరపీస్ కూడా రెగ్యులర్గా చేసుకోవచ్చు అనమాట. సో బ్లూ టోనింగ్ గురించి ఇవాళ మనం తెలుసుకున్నాం కదండి. అలానే పిగ్మెంటేషన్ గురించి అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే వీటన్నిటికీ మీకు రెమెడీస్ కావాలంటే మంచి క్వాలిటీ తోటి మా సెంటర్ని మీకు మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయండి. తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి దానికి తగ్గట్టుగా రిజల్ట్ సాధించుకోవటానికని మీరు ప్రయత్నం చేయొచ్చు. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్గా
హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఈ వీడియోని లైక్ చేసి ఇతరులకు ఎవరికైనా పిగ్మెంటేషన్ ఉంటే వాళ్ళకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మంచి ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియోస్ కోసమని నోటిఫికేషన్ బటన్ని నొక్కొచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మీకు చర్మంలో కానీ జుట్టులో కానీ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నేను మీకు చేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. నమస్తే.